సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయని చెప్పి కూడా స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారంతో కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఎక్కడైతే ప్రమాదం చోటు చేస్తుందో అక్కడ ముందుగా వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటికే కొంతవరకు దట్టమైన పొగలు రావడంతో కూడా ఆ మొదటి అంతస్తులో ఎక్కడైతే దుకాణంలో జరిగిందో అక్కడ నుంచి వారిని బయటికి పంపించే ప్రయత్నం అయితే ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలను అధికారులు అయితే సిబ్బంది పూర్తిగా అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దట్టమైన అంటే పొగలు ఎక్కువగా ఉండడంతో కూడా లోపలికి కొంతవరకు పోవడానికి ఇబ్బంది. అక్కడ ఉన్న వేరే దుకాణాలకు సంబంధించి కూడా సెట్టర్లు తర్వాత విండోస్ సంబంధించి కూడా కొంతవరకు విరగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేసింది. అంటే గతంలోనే ఇదే కాంప్లెక్స్ లో 5 అంతస్తులకు సంబంధించి కూడా 2023 మార్చి 16వ తేదీన కూడా ఇదే అంతస్తులో 5 అంతస్తులకు సంబంధించి కూడా ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రమాదంలో 6 మృతి చెందడం జరిగింది. మళ్ళీ అదే కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరగడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు కొంతవరకు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని ఇప్పటికే మంటలను పూర్తిగా ఆర్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లో అయితే దీని తీవ్రత అంటే ఏ విధంగా ఉంది, ఆ ప్రమాదం సంబంధించి ఎక్కడ జరిగింది, ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, ఇతర కారణాలతో ఏమైనా జరిగిందన్న దాని మీద కూడా స్పష్టమైన వివరాలు తెలియాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ మొదటి అంతస్తులో వివిధ దుకాణాలు ఉంటాయి కాబట్టి ఆ దుకాణాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. బట్ విపరీతంగా రావడంతో కూడా అది కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఇదే భవనంలో కూడా గతంలో 5వ అంతస్తులో జరిగిన ప్రమాదంలో దట్టమైన పొగల కారణంగానే దాదాపు 12 మందికి అప్పుడు దీంట్లో మొత్తం ఊపిరిడక స్పృహ పడిపోవడంతో కూడా అంటే దాంట్లో చికిత్స పొందుతూ కూడా 6 మృతి చెందిన ఘటన తలుచుకుంటేనే మరొకసారి స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అక్కడ ఉన్న దుకాణదారులు కానీ అక్కడికి వచ్చిన వినియోగదారులకు సంబంధించి కూడా వెంటనే అక్కడి నుంచి అయితే పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ మంటలు కానీ తర్వాత ఈ పొగను పూర్తి స్థాయిలో అదుపులు తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, ధన్యవాదాలు రమేష్.